Hi all of you. Once again, welcome back to our class. Today, discuss about the topic here, ninth topic, gravitation. 4 questions very important in IPE, TS and AP. The 4 mark question taken from one question taken from the ninth lesson, gravitation. 4 important, very important questions. అవి ఏంటి అంటే మనకి ఇక్కడ Kepler laws. What is the geostationary satellite? The uses of the geostationary satellite. Third one, escape velocity and the derive that equation and orbital velocity. These 4 questions very important in IP, TS and AP. ఈ నైన్త్ లెసన్ మనకి వచ్చేసి గ్రావిటేషన్ టాపిక్. ఈ టాపిక్ నుండి మనకి 4 మార్కులు రావడం జరుగుతుంది ఐపీలో. సో అందులో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఇస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ ఇందులోకించి ఒకటి మిస్ అయినట్టయితే మనకి థియరటికల్గా జియో స్టేషనరీ శాటిలైట్ అండ్ ఆర్ కెప్లర్ లాస్ అడగడం జరుగుతుంది. ఈ 4 నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. 4 మార్కులు ఎక్కడవో మనకి. ఓకే, చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నవ్వు ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ రాసేసిన ఫస్ట్ క్వశ్చన్ రాసిన ఇక్కడ కెప్లర్ లాస్ 3 లాస్ హియర్. కెప్లర్ లాస్ హియర్ 3 లాస్: లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఫస్ట్ లా స్టేట్మెంట్ హియర్, లిజన్. లా ఆఫ్ ఆర్బిట్స్. ఓకే, ఆల్ ద ప్లానెట్స్ revolved around the sun in elliptical orbits with the sun is at one of the foci. అంటే అన్ని గ్రహాలు అనేటి ప్లానెట్స్ దేని చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు అనేవాడు ఒక బిందువు దగ్గర ఒక వద్ద ఉంటుండు. ఇవి ఎలా తిరుగుతున్నాయి అంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్, అంటే పరావలయ మార్గం, వృత్తాకారం లేదా దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ కేస్. ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద sun in elliptical orbits with a sun is at one of the foci. This is the law of orbits. అంటే all for example the electrons revolving around the nucleus, the electron revolving around the nucleus. Example. Okay, first of all, once again, all the planets revolved around the sun in elliptical orbits with the sun is at one of the foci. This is the first law of the Kepler's. Second one, law of areas. Law of areas, the line joining the planet and the sun sweeps out the equal areas in equal intervals of time. This is the law of areas. Okay, once again, the line joining the planet and sun sweeps out the equal areas in equal intervals of the time. This is the second law of Kepler's, law of areas. Third one, the square of the time period of the revolving of a planet is proportional to the cube of the semi major axis of the elliptical path followed by that particle. This is the law of orbits. ఇక్కడ ఏంటంటే ఈ 3 కూడా చూడండి. సెకండ్ వచ్చేసి సూర్యుని ఇక్కడ ప్లానెట్ నథింగ్ బట్ ఇక గ్రహాన్ని కలిపే సరళారేఖ సమాన కాల వ్యవధుల్లో సమాన వైశాల్యాన్ని చిమ్ముతుంది అంటాం. సెకండ్ లా దీన్ని సమాన కాలాలలో సమాన వైశాల్యాన్ని చిమ్ముతుంది. థర్డ్ వన్, ద టైం పీరియడ్ అనేది ఆవర్తన కాల వర్గం అనేది దాని యొక్క సెమీ మేజర్ యాక్సిస్ యొక్క గణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది మనకి థర్డ్ వన్. ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్ వచ్చేసి మనకి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పిన తర్వాత వాటికి ఈక్వేషన్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్స్ అగైన్ లిజన్ హియర్. లా ఆఫ్ ఆర్బిట్స్ 4 మార్క్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ థియరీలో. జస్ట్ 3 స్టేట్మెంట్స్ రాస్తే సరిపోద్ది. ద కెప్లర్స్ లాస్ ఆర్ 3. ఫస్ట్ వన్ హియర్, లా ఆఫ్ ఆర్బిట్స్ స్టేట్మెంట్: all the planets revolved around the sun in elliptical orbits with the sun is at one of the foci. First one. Next one, the line joining the planet and the sun
sweeps out the equal areas in equal intervals of the time. This second one. Third one, the square of the time period of the revolving of a planet is proportional to the cube of semi-major axis of the elliptical path followed that planet. This is a law of periods. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్గా దీనికి డయాగ్రామ్స్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్, సెకండ్ వన్కి డయాగ్రామ్ ఇస్తాం. ఈక్వల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ here for example this is a orbit, elliptical orbit. The sun is here at the foci, S is a sun. Here this one here planet, P is here planet. The line joining these two, planet and center of the sun. This joining the line, this line sweeps out in equal areas in equal time intervals of the time. Ante this is a area, okay, and this also here for example area, this also here area, this area A1, this area for example A2. The particle moving from P to Q for example here PQ or S, okay, S R and small s for example small s. ఇక్కడ ఏంటంటే the particle moving from P to Q in time here T for example T1, the area sweeps out this line here A1. Next, the planet moving from R to small s. This line joining this planet and this sun sweeps out equal area and this to this area. Okay, this for example A1, this one here A1, this one here this A2, this A1. Time here taken T2, time taken here to T2. Now according to this law here, time periods, equal time periods means here A1 is equal to A2. The equal areas ante ikkada endi A1 is equal to T1 is equal to T2, A1 is equal to here A2. Equal areas, equal time intervals. So ikkada manaki according to law of conservation of angular momentum, the total momentum is here conserved. Here total momentum is here conserved. ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. మనకి ఈ ఏరియా వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది. ఈ ఏరియా ఎంత ఉంటుందో ఇక్కడ ఈ ఏరియా కూడా మనకి అంతే ఉంటుంది. ఓకే, నౌ పి నుండి క్యూక్యూ ఎంత టైం తీసుకుంటుంది, అక్కడ నుండి ఆర్ నుండి కూడా మనకి ఎస్ వరకు అదే టైం తీసుకుంటుంది. అంటే ఈక్వల్ టైమ్స్. హియర్ సీప్స్ ఓవర్ దిస్ లైన్ ఈక్వల్ ఏరియాస్. అంటే A1 ఈజ్ ఈక్వల్ టు A2. హియర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ ఉంటే L1 ఈజ్ ఈక్వల్ టు L2. L1 మీన్స్ the particle, the angular momentum of the planet L1 is equal to the angular momentum of the planet L2. ikkada P point for example R point. Here M1 V1 R1 is equal to M2 V2 R2. ikkada mass of the planet same, mass of the planet here same. Okay, same means nothing but here constant, mass is here constant. So the relation తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ here V1 R1 is equal to V2 R2. Okay, for example this one here R1 plus R1, this is a R2. ఇది దగ్గరగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే R1 greater than here R2. The velocity of the planet at P point here V2 and the velocity of the planet at R is equal to, for example తీసుకున్నట్టయితే ఇక్కడ P దగ్గర 1, here V2. సో ద వెలాసిటీ ఈజ్ మోర్. ఇక్కడ చూడండి మనకి అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇక్కడ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రేడియస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ రేడియస్ తక్కువగా ఉంది. సో ద రిలేషన్ ఏంటంటే ఇక్కడ R1 greater than R2, V1 less than V2. దిస్ ఇస్ ద సెకండ్ లా. దీని కూడా మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ యాంగులర్ మొమెంటం స్టేట్మెంట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ అందులో వస్తుంది. ఓకే, నౌ థర్డ్ వన్ వచ్చేసి మనకి ద స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద revolution of a planet is proportional to the semi cube of the semi major axis of the elliptical path followed by that planet. That means t square
directly proportional to r cube. This is the t means time period. Time period. Here r cube means here radius, the distance from planet to sun, center of the sun. This is a semi-major axis. జస్ట్ మనకి ఇక్కడ కావాల్సిన స్టేట్మెంట్స్ రాస్తే సరిపోద్ది. మనకి ఈ స్టేట్మెంట్స్ రాస్తే 3 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ జియో స్టేషనరీ శాటిలైట్? స్టేట్ అండ్ ఇట్స్ యూజెస్. అంటే జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏమిటి, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే ఏంటిది, వాటి యొక్క ఉపయోగాలు ఏమైనా రాయండి, యూజెస్ రాయండి అంటారు. Second question, theoretical. First of all, define the geostationary satellite. Here, the satellite whose time period is 24 hours, which is equal to the time period of the Earth, is known as here geostationary satellite. Once again, the satellite whose time period is 24 hours, which is equal to the time period of the Earth, is known as here geostationary satellite. అంటే ఏ ఉపగ్రహం యొక్క ఆవర్తన కాలము భూమి యొక్క ఆవర్తన కాలానికి సమానంగా ఉంటుందో దానిని జియోస్టేషనరీ శాటిలైట్ అంటాం. అంటే దాని యొక్క ఆవర్తన కాలం దీని యొక్క భూమి యొక్క ఆవర్తన కాలానికి సమానంగా ఉంటుంది. సో ద రొటేషన్ ఆఫ్ ద జియోస్టేషనరీ శాటిలైట్ west to east, such as like a ఎర్త్. అంటే మన భూమి కూడా మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ రొటేషన్ ఇలా తిరిగితే జియో స్టేషనరీ శాటిలైట్ కూడా మనకి ఎలా ఉంటుందంటే వెస్ట్ నుండి నార్త్ వైపు రొటేషన్ అవుతుంది. సో ద రొటేషన్ ఆఫ్ జియో స్టేషనరీ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ సచ్ యాజ్ లైక్ ఏ ఎర్త్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 స్టేట్మెంట్ రాసుకోండి. 3, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, 4 మార్క్స్. ఆ క్వశ్చన్ మిస్ అయితే సెకండ్ వన్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, సింపుల్, వెరీ సింపుల్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ జియో స్టేషనరీ శాటిలైట్? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ జియో స్టేషనరీ శాటిలైట్? హియర్ జియో స్టేషనరీ శాటిలైట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద శాటిలైట్ whose time period is 24 hours, which is equal to the time period of the Earth, is known as geostationary satellite. Okay, second question, same question ఇలా ఇస్తాడు, దానికి ఆన్సర్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. రెండో క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ geostationary satellite state, its uses. ఓకే, ఇది 4 మార్కుల క్వశ్చన్. కెప్టర్ లాస్ మిస్ అయినట్టయితే మనకి థియరిటికల్గా మనకి క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ జియోస్టేషనరీ శాటిలైట్, స్టేట్ ఇట్స్ యూజెస్. ఓకే, స్టేట్మెంట్ రాస్తే 1 మార్కు, హియర్ యూజెస్ రాస్తే మనకి 3 మార్క్స్. ఏమన్నా 3 రాయండి, 3 కంటే నేను ఎక్కువ చెప్తా. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఆన్సర్, ద శాటిలైట్ whose time period is 24 hours, which is equal to the time period of the earth is known as geostationary
satellite. Okay, these satellites rest position with respect to earth. This satellite appears to be in rest with respect to earth. అంటే ఈ శాటిలైట్ ని భూమి పరంగా చూసినట్లయితే మనకి అవి వాటి యొక్క సాపేక్ష వేగం గమనం అనేది 0. నౌ పాయింట్ రాస్తుంది ఇక్కడ. ఫస్ట్ వన్, దీస్ satellites is appears these satellites will appears to be in rest with respect to earth. Okay, so height of the second point here. Next, height of the satellite is the height of the satellite is 35,800 kilometers from the surface of from the center of the earth. యాసిడ్గా రాయండి, ఇవి ఉన్నది రాయండి 4 మార్క్స్కి సరిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి స్టేట్మెంట్కి 1 మార్క్ వచ్చేసింది. స్టేట్మెంట్ ఇయర్ ద శాటిలైట్ whose time period is 24 hours which is equal to the time period of the earth is known as a geostationary satellite. Next, the height of the geostationary satellite 35,800 kilometers from the center of the earth. Next, center of the surface 42,000 above వస్తుంది సెంటర్ నుండి. 35,800 kilometers from the surface of the earth. Next one, these satellites will be appears to be in rest with respect to earth. అంటే భూమి దృష్ట్యా ద శాటిలైట్ని చూసినట్టే అది ఎలా ఉంటుందంటే రెస్ట్ పొజిషన్లో కనిపిస్తుంది మనకి. ఓకే, నౌ దిస్ యాసిడ్గా రాసుకోండి. నెక్స్ట్, ద యూజెస్ ఆఫ్ ద శాటిలైట్ ఏవైనా ఒక 2 లేదా 3 రాయండి. ఫస్ట్ వన్, టు స్టడీ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఫస్ట్ పాయింట్, టు స్టడీ ద upper layers of the atmosphere. Your second point, to identify the mineral ores inside the earth. Third one, to predict the sudden changes in the atmosphere well in advance. Third point. Fourth one, to transmit the TV and radio signals and to conduct the experiments on the astronomical bodies and to know the size and shape of the earth. These are uses of the geostationary satellites. In ఈ వీటిలో ఏదైనా ఒక 2-3 రాయండి సరిపోద్ది. ఓకే, నోట్ దిస్ వన్ హియర్, స్టేట్మెంట్ అండ్ దిస్ వన్. ఓకే, uses of, okay, note this one. Now uses, first point, to write the first point, to study the upper layers of the atmosphere. First point, to study the upper layers of the atmosphere. The second point, to identify the mineral ores inside the earth. Okay, ఏవైనా ఒక 2-3 రాయండి సరిపోద్ది. First point here, first point, to study the upper layers of the atmosphere. Okay, atmosphere, this point అంటే వాతావరణంలోని పొరల అధ్యయనానికి
మనము జియో శాటిలైట్ని ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, టు ఐడెంటిఫై the mineral ores. Ores means here khalijalu. Mineral ores inside the earth. Second point here, to identify the mineral ores inside the earth. Third point, to know the size and shape of the earth. Okay, shape of the earth. Next point, to transmit the TV and radio signals and to conduct experiments on the astronomical bodies. Okay, these 2 points. And ఇంకో పాయింట్ రాసుకునేది అంటే to predict sudden changes, to predict the sudden changes in the atmosphere well in advance. These are uses of the geostationary satellite. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే టు స్టడీ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి వాతావరణ పొరలని అధ్యయనం చేయడానికి జియోస్టేషనరీ శాటిలైట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ పాయింట్, టు ఐడెంటిఫై ద మినరల్ ఓర్స్ ఇన్సైడ్ ద ఎర్త్, అంటే భూమి లోపల ఖనిజ నిక్షేపాలని అధ్యయనం అంటే తెలుసుకోవడానికి జియోస్టేషనరీ శాటిలైట్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, టు నో ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి యొక్క పరిమాణాన్ని దాని యొక్క ఆకారాన్ని తెలుసుకోవడానికి కూడా మనం ఈ జియోస్టేషనరీ శాటిలైట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, టు ట్రాన్స్మిట్ ద టీవీ అండ్ రేడియో సిగ్నల్స్, అంటే టీవీ సిగ్నల్ని రేడియో సిగ్నల్ని ఒక చోటు నుండి మరొక చోటికి ట్రాన్స్మిట్ అంటే ప్రసారం చేయడానికి. అండ్ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద ఆస్ట్రానామికల్ బాడీస్, అంటే ఖగోళ వస్తువులపైన అధ్యయనం చేయడానికి మనం జియో శాటిలైట్ని ఉపయోగిస్తాం. ఇందులో ఏమైనా ఒక 2 లేదా 3 రాయండి, మనకి సరిపోద్ది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎస్కేప్ ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ? ఓకే, obtained expression for it. ఈ 2 క్వశ్చన్స్ కూడా రెండిట్లో ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ 2 క్వశ్చన్లో ఒక ఏది చేయకుంటే ఈ 2 క్వశ్చన్లు మనకి ఒకటి ఐపీలో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో వాటికంటే ముందు కొంత కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో టాపిక్ వచ్చేది మనకు ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటల్ వెలాసిటీ. ఇందులో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు gm/r² ఒక ఫార్ములా వస్తుంది. అది ఎలా వస్తుందని ఒకసారి క్లూ ఇచ్చిన తర్వాత అవి చెప్తా, ఎందుకంటే కాన్సెప్ట్తో చెప్తే కొద్దిగా తొందరగా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. ఓకేనా? నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా. వాట్ ఈస్ ద న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా? every body in the universe attracts each another body. అంటే
ఈ విషయం చూసుకున్నట్టయితే విషయంలో ప్రతి రెండు వస్తువుల మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. స్టేట్మెంట్ న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా. The force of attraction between two bodies. The force of attraction between two bodies. And the product of the force is directly proportional to the product of two bodies and inversely proportional to the square of the distance between their centers of the two bodies. This is the law of conservation, the law of universal gravitation law. First of all, listen, note this one. న్యూటన్స్ స్టేట్మెంట్ తొందరగా చెప్పేసి వాటి చెప్తా, మన ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పేస్తాం. నెక్స్ట్ వన్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ రాస్తాం. స్టేట్మెంట్ చెప్పేస్తారు, రాస్తే టైం పడుతుంది మనకి, ఎందుకంటే జస్ట్ కాన్సెప్ట్ కోసం చెప్తున్నా, అంత రాసుకుంటే పోతే అవసరం లేదు. స్టేట్మెంట్ డైరెక్ట్ రాస్తున్నా. F directly proportional to m1 and m2. Statement to Newton's universal gravitational law. Newton's universal gravitation law. Just direct statement rasuna. F directly proportional to m1 and m2. F directly proportional to 1 by r square. 1 by r square. So F directly proportional to F m1 and m2 by r square. R square. So here two bodies. First body here m1 and second body is, for example, m2. Okay. These two bodies, separation between some distance. Here r from its center, okay, this distance is r. This is the line joining the centers of the two bodies. The masses are here m1 and m2. The here statement, the in between always attraction force, always here attraction force in between two bodies in according to Newton's gravitational universal law. So statement here, sir, the force of attraction is directly proportional to the product of two bodies and inversely proportional to the square of the distance between centers of the two bodies. This is known as here Newton's universal gravitational law. So according to this formula, F directly proportional to m1 and m2, F inversely proportional to 1 by r square, and F directly proportional to m1 m2 by r square. That is equal to here G is F is equal to capital G m1 m2 by here r square. Here G is constant. G is here proportional constant. Proportional constant. Okay. Proportional constant is called here universal gravitational constant. Universal gravitational constant. ఇక్కడ ఏంటంటే మనకి G capital G ని universal gravitational constant. The value of the universal gravitational constant, here values here 6.67 into 10 power minus 11, and here Newton units, Newton meter square per kg square. Okay, this is a G values. The capital G is a constant. Its value is constant. It in inverse. Every point is constant. Is same values. That values here 6.67 into 10 power minus 11 Newton meter square by kg square. This is a Newton universal gravitational constant. So the dimensions of this G values here, dimensions ఇది మనకు నీట్లో కానీ మెయిన్స్లో కానీ చాయిస్ ఉంటుంది. డైమెన్షనల్ ఫార్ములా here m inverse L cube T
T inverse 2. T inverse 2. This is the dimension formula of the capital G. Dimension formula of the capital G here. M inverse 1 L cube T power of minus 2. T power of minus 2. This is the universal gravitation constant values M T inverse 1 L cube T power of minus 2. The SI units of the G Newton meter square by kg square. Okay, this is the G values. Now the relation between small g and capital G. The relation between small g and capital G. Okay, now note this one. ఇది మనకి కొద్దిగా కాన్సెప్ట్ కోసం చెప్తున్నాం. ముందుకు మనకి యాక్చువల్గా ఏంటంటే టోటల్ టాపిక్ చెప్తే అది వేరే ఉంటుంది. ఇప్పుడు మన 29th నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఐపీ కోసం. ఓకే, note this one. Now the relation between small g and capital G. Small g here gravitational universal acceleration due to gravity. Capital G universal gravitational constant. Okay, now here the relation between small g and capital G. రెండు షార్ట్ కట్లు చెప్పేసా, అంత అవసరం మనకు లేదు. ఇక్కడ చూడండి, దిస్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ద ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, మాస్ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఇస్ అ క్యాపిటల్ M. Okay, capital M is a mass of the earth. The body placed on the surface of the upper surface of the this earth. This upper surface of the small m. The radius of the earth here r. The radius of the earth here r. Okay, here O is a center of the earth. The entire mass of the earth concentrated at its center. The entire mass of the ఎర్త్ కాన్సన్ట్రేటెడ్ ఇట్ సెంటర్ అంటే భూమి యొక్క మొత్తం ద్రవ్యరాశి దాని కేంద్రం వద్ద కేంద్రీకృతం అవుతుంది అనుకోండి. సో అజ్యూమ్ టు ద టోటల్ ఎంటైర్ మాస్ ఆఫ్ ద ఎర్త్ కాన్సన్ట్రేటెడ్ ఇట్ సెంటర్. ద మాస్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ H. ద స్మాల్ బ్లాక్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద సర్ఫేస్. దట్ మాస్ ఆఫ్ ఇయర్ మాస్ బి స్మాల్ em. These two here, the distance between two bodies. Here two bodies means one body is capital M, another body is here small m. So small m. This is a small m. The mass of the another body capital M. పెద్దవాడి ఇక్కడ పెద్దది ఏంటిదమ్మా? ప్లానెట్. The mass of the planet here capital M. Small body here small m. This second body placed on the surface of the planet. Now the gravitational force according to Newton's gravitational force. According to Newton's here gravitational force is equal to G m1 m2 by r square. m1 m2 by here r square. Here small m1 is equal to small m. Small m2 is equal to here capital M. Okay, the distance between two particles nothing but here two objects. Earth and planet, earth and body. Okay, r. Here r is equal to, for example, r. Okay, now the weight of the body always acting towards its center of the planet or earth. The weight always downwards. The weight is equal to here weight W is equal to mg. Small g means acceleration due to gravity. Here small m is the mass of the object or body placed on the planet or surface of the planet. Next one, this is the equation 1. This one here equation 2. According to Newton's universal gravitation law, Fg is equal to here Fg is equal to capital G and small m capital M by here r square. Okay, this is the equation 2. This equation 1 is equal to equation 2. Equation 1 is equal to here equation 2. From 1 and 2. From 1 and 2, 1 is equal to 2. Here 1 is equal to means small m, small g is equal to
capital G small m capital M by n r square. Capital M means mass of the planet. Here R means the radius of the planet. Small m mass of the object placed on the planet. Small m get cancelled. Simplies here small g is equal to capital G capital M by r square. Capital M by here r square. ఇది ఎందుకు చెప్పిందంటే మనకి ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ అండి ఆర్బిటల్ వెలాసిటీలో డైరెక్ట్ రాసే బాగుండదు, కొద్దిగా కాన్సెప్ట్ కోసం చెప్పింది ఇక్కడ, అంతే సింపుల్గా చెప్తున్నా. ఇక G is equal to స్మాల్ g is equal to capital G capital M by r square. Here G depend on the independent of the mass of the object. G depends on the mass of the planet, radius of the planet, altitude, height and depth. Here these points, notes this one here. Just G small మనకి ఏం తెలిసింది ఇక్కడ మనకి the relation small g and capital G is equal to capital G small g is equal to here capital G capital M by capital R. So here this one very simple. Finally capital M capital G by R square. Points here G depend on directly proportional to M, G inversely proportional to R. Inversely proportional to 1 by R square. 1 by R square. తప్పైంది 1 by R square. Next here depth and height. Fourth one here altitude. This is the small g depends on the mass of the planet. This is the mass of the planet and the radius of the planet, and depth, height and altitude. It is independent of the mass of the object. అంటే ఏదైతే దాని చుట్టూ తిరుగుతుందో ఆ తిరిగే వస్తువు పైన ఆ G అనేది ఆధారపడదు. ఇది స్మాల్ g అనేది ఎత్తు పైన, లోతు పైన, ప్లానెట్ యొక్క ద్రవ్యరాశి పైన, ప్లానెట్ యొక్క వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది. సో G values changes from one place to another place. Small g changes from the value of the small g changes from one place to another place, but the capital G does not change at anywhere. Okay, note this one. Now ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పేస్తాం. What is the orbital velocity? First of all, what is orbital velocity? Obtain expression for each. State and expression for each. Okay, 4 more questions. ఇది చదవండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు థర్డ్ వన్. Yeah, what is orbital velocity? Okay, what is orbital velocity? Obtain expression for it. Okay, this is a question. This one here question, IP question. ఇక్కడే వస్తున్నా, ఇదే క్వశ్చన్ మనకి ఐపీలో. వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ? obtain expression for it అంటే స్టేట్మెంట్ రాసి దానికి ఒక ఫార్ములా రాయాలి, డెరివేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్. ద వెలాసిటీ ఆఫ్ satellite with which it revolves in the orbit of the earth is called as here orbital velocity. Okay, once again, the velocity of satellite with which it revolves in the orbits of the planet
ఆర్ ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్ వెలాసిటీ. అంటే ఒక వస్తువుకి వృత్తాకార కక్షలో భూమి చుట్టూ లేదా ఒక ప్లానెట్స్ వృత్తాకార కక్షలో తిరగడానికి వస్తువు కావాల్సిన కనీస వేగాన్ని మనకి ఇక్కడ ఏమంటున్నామంటే ఆర్బిటాల్ వెలాసిటీ అంటున్నాం. కక్షా వేగం ఉంటుందని, కక్షా వేగం అంటాం. అంటే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ రివాల్వింగ్ అరౌండ్ ద ప్లానెట్, రివాల్వింగ్ అరౌండ్ ద ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ హియర్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఎలా రాసిన ఏం కాదు. సో స్టేట్మెంట్ 1 మార్క్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ okay, the velocity of satellite nothing but a body, satellite with which it revolves around the revolves around in a orbit of the planet here